సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. అయితే గత 4-5 రోజుల నుంచి అనంతపురంలో నుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ నారాయణ మనతో ఉన్నారు. నారాయణ గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ప్రజానీకం అప్పుడే ప్రారంభమైనట్టుంది రావటం? ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినాయండి. దాదాపు 5 లక్షల పైగా వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి సంబంధించి పార్కింగ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మిగతా ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అటు అన్ని డిపార్ట్మెంట్తో కూడా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రాఫిక్ విషయంలో కొంత చేయాలి, వాళ్లే ఎక్కువగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సభకు సంబంధించి. అంటే ప్రజానీకం ఏ విధంగా తరలి రాబోతుంది? మీరు 4-5 రోజుల నుంచి ప్రజల మూడు కూడా చూశారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ ప్రజలు? నేను అనేక గ్రామాల్లో విజిట్ చేశానండి. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే 15 ఏళ్లలోనే ఈ సూపర్ 6 ఇన్ని కార్యక్రమాలు మాకు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, సంక్షేమ పథకాలు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసిపోయింది. ఆ అప్పు తీర్చాలి, అప్పు తీరుస్తూ ఇన్ని చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాల. కానీ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అపార అనుభవంతో అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ చేశారు అని వాళ్ళ యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అందువల్ల 5 లక్షల పైగా వస్తారు ఎక్స్పెక్ట్. అంటే సూపర్ హిట్ సూపర్ 6 అని మీరు చెప్తున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని. కానీ వైసీపీ మాత్రం ఏది జరగట్లేదు, రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అంటే రైతు సోదరులకు 20,000 ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టామండి. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మొదటి ఇన్స్టాల్మెంట్గా ఇద్దరం కలిసి 7,000 వేసాం. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే మనం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాం కదా, వీళ్ళు ఎలా తీరుస్తారని అనుకున్నారు. అయితే ఈరోజు 7,000 వేస్తే రైతు సోదరులు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని బ్రేక్ చేయాలనే దాంతో యూరియా అని అదేనిది అంటున్నారు. ప్రజలు చీకొట్టుకుంటున్నారు, రైతు సోదరులు కూడా చీకొట్టుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయాన యాక్చువల్గా యువ నాయకుడు లోకేష్ కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు యూరియా కొరతలాగానే చేస్తున్నారు. అంటే అసెంబ్లీలో చర్చించాలని చెప్పి మీ నాయకులు అడుగుతున్నారు, కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదండి, ప్రజలు ఇవ్వాలా. ప్రజాస్వామ్యంలో ఉండారు. మినిమం సీట్లు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలు ఆ మినిమం సీట్లు లేకుండా వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టారు. వీళ్ళు పనికిరారని ప్రతిపక్ష హోదా వాళ్ళు అడుగుతున్నారంటే అంతకంటే ఫూలిష్ ఉండదు. అంటే రాయలసీమ మీదే ప్రధానంగా మీరు ఫోకస్ చేసినట్టున్నారు. మొన్నే మహానాడు జరిపారు కడపలో, మరలా ఇప్పుడు అనంతపురంలో ఈ సభ జరుపుతున్నారు. ఇది ఒక రకమైన బల ప్రదర్శన అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా ఫస్ట్ సభ అమరావతిలో పెట్టామండి, తర్వాత విశాఖపట్నంలో పెట్టాం, తర్వాత మన కడపలో మహానాడు పెట్టాం. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు 26 జిల్లాలని, అన్ని జోన్స్ ని ఈక్వల్ గా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి తప్పించి ఏ పార్టీలు ఎవరో వ్యక్తులు ఇచ్చేది కాదు. ప్రజల్లో మీకు మద్దతు లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి కూడా 5 లక్షల ప్రజానీకం వస్తారు, పల్లెల్లో విపరీతమైన స్పందన కనిపిస్తుందని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అనంతపూర్.